నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు రాజయ్య. ఎక్కడ ఉంటారు? దాసారం వస్తే. ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? ఇక్కడైతే మంచిగానే ఉందండి, మంచిగానే ఉంది. నీళ్లు టైం టు టైం వస్తున్నాయి? నీళ్లు మంచిగానే వస్తున్నాయి, కరెంట్ కూడా మంచిగానే ఉంటుంది. ఇక్కడైతే ఈ ఏరియా అయితే మంచిగా ఉంటుంది. మరి దాసారం వస్తే బల్కంపేటలో అయితే టైం టు టైం నీళ్ళు వచ్చుడు, డ్రైనేజెస్ క్లీన్ చేసుడు అని చేస్తురా? చేస్తున్నాండి. రోడ్ ఎట్లున్నాయి? రోడ్లు మంచిగానే ఉన్నాయి కదా, రోడ్లు అయితే మంచిగానే ఉన్నాయి. చెత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, చెత్త సమస్య ఇంటింటికి బండి వస్తుంది కదా, చెత్త సమస్య ఇక్కడ ఏం లేవు. లేదు లేదు, ఇక్కడ ఎక్కడ పడతారు. ఏమైనా బండి వస్తే బండికి వేసేస్తారు అంతే. ఇక ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎవరు వస్తే బాగుంటది అంటే ఏ పార్టీ వస్తే బాగుంటది? దానికి ఏం చెప్తాం మేడం, ఇక మనం లేబర్ కాలం కదా, ఉన్నోళ్ళు అడిగితే చెప్తారు వాళ్ళు. మనకు నువ్వు చూసినావు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన చూసినావు, కాంగ్రెస్ పరిపాలన చూసినావు, మరి ఎట్లా అనిపించింది రెండిట్లా? ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి మంచిగా ఉంది కదమ్మా మేడం, రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నది. మరి కొంతమంది తిడుతురు కదా, ఇక తిడుతోళ్ళు తిడుతూనే ఉంటారు, ఎత్తులు ఎత్తునే ఉంటారు, ఓటు ఎత్తులు ఎత్తునే ఉంటారు. మళ్ళీ ఆయనకి ఎత్తుగా ఓటు మొన్న కూడా గెలిపించారు సర్పంచ్ దాంట్లో. మరి వాళ్ళకి చేస్తారు, అంటే చేస్తారు. మరి రేవంత్ రెడ్డికి ఎత్తారు ఓటు, పక్క గెలిపిస్తారు. మళ్ళీ హైడ్రా గురించి ఏం చెప్తారు? ఇక హైడ్రా అంటే మనకు అంత ఆగలేదమ్మా ఇప్పుడు. వాళ్ళకి ఇక కూల్చేస్తారు అంటే అన్యాయం కడతా కూడా మేడం, మరి రోడ్డు మీద కడతారు తెచ్చి ఇల్లు. ఇక దాన్ని కూల్చేయకపోతే మరి ఊరుకుంటారా ఎవరైనా? ఉంటది కదా. ఇప్పుడు నీది కడితే ఎవరు కూల్తారు, చెర్లల్లో కడితే మాత్రం ఉంచారు కదా, అది న్యాయమే కదా. ఎవరికైనా అన్యాయం చేస్తారు కదా పాపం ఆయన. మరి సల్మాన్ ఎక్కడ ఉంటారు? ఇది బాలయ్య నగర్. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీనివాస్ యాదవ్. బాలరెడ్డి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? ఇప్పుడు సగం రోడ్ల మీద సగం ముడుస్తారు, సగం అట్టానే పెట్టిపోతారు. ఏడ అంటే ఆడ అట్టానే ఉంటది చెత్త. అంటే ఇప్పుడు టైం టు టైం నీళ్ళు వస్తున్నాయా మీకు? నీళ్ళు వస్తున్నాయి. మొన్నటి దాకా ఇప్పుడు వర్షం పడితే మొత్తం నీళ్లు ఇది మురికి మురికి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు. మరి ఇప్పుడు మీకు రోడ్లు కొత్త రోడ్లు పడ్డాయా? ఇంకా అప్పుడు వేసిన రోడ్లే ఇవి, ఇప్పుడు ఏమి ఇది చేయలేరు. శుక్రవారం మార్కెట్ నుండి మొత్తం రోడ్ మొత్తం మట్టి మట్టి రోడ్ మొత్తం అట్లానే ఉంది. అంతా చేస్తుర్రు, అన్నే పెట్టి పోతుర్రు. మేము ఉంటాము, మనం బయట ఉంటాం, మనం బండి కాడ ఉంటాం. వాళ్ళ ఇంటి కాడ వాళ్ళు చేస్తారు, ఇప్పుడు వాళ్ళకే తెలుసు. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ వస్తుంది అంటారు? మరి ఇట్లుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ వస్తుంది అంటారు? బీజేపీయా, బీఆర్ఎస్, కాంగ్రెస్? ఇది మన దగ్గర ఇది టిఆర్ఎస్ వస్తుంది అని చెప్తాను. ఎందుకు టిఆర్ఎస్ వస్తుంది? అందరు మంచిగా ఇది డబుల్ బెడ్రూమ్ ఇస్తుండు కానీ వాళ్ళకే ఎక్కువ ఇది చేస్తారు. మీ పేరు సార్? బాలేష్. ఎక్కడ ఉంటారు? బల్కంపేట. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీనివాస్ యాదవ్. మీ కార్పొరేటర్ ఎవరు? పేరేమో సరిగా తెలియదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు జిహెచ్ఎంసీకి సంబంధించిన సమస్యలు కానీ మున్సిపల్ కి సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? మున్సిపల్ సమస్యలు ఏమైనా కానీ, జిహెచ్ఎంసీ అంటే చెత్త కానీ, వాటర్ సరఫరా కానీ, డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ, కొత్త రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, ఇవి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అవన్నీ మంచిగానే ఉన్నాయి. మోడీలు మాత్రం కొద్దిగా ఎంత అప్లికేషన్ చేసిన తర్వాత 4-5 రోజులకు వస్తారు, తొందరగా రారు వాళ్ళు. కంప్లైంట్ చేస్తే ఎలా ఉంది సార్? కంప్లైంట్ చేస్తే అంత రెస్పాన్స్ తీసుకోరు, 2-3 రోజులు చేస్తారు. మరి వాటర్ సరఫరా ఎలా ఉంది? వాటర్ ఇంత ముందు అలా లేకుండే, లేట్ వచ్చేటి, తక్కువ వచ్చేటి. ఇప్పుడు జర మంచిగా ఉన్నది, ఈ 10-15 రోజుల నుండి మంచిగా ఉన్నది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు మార్పులు ఏమైనా కనిపించాయా సార్? ఉంటది కదా, గతంలో అధికారంలో ఉంది బీఆర్ఎస్, అప్పుడు కరెంటు కానీ వాటర్ కానీ ట్రబుల్ ఏం లేకుండే, ఇప్పుడు కొద్దిగా ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ వస్తుంది అంటారు? చెప్పలేమమ్మా, అంటే మీ అభిప్రాయం? వాళ్ళు తిరిగేటోళ్ళకి మన ఇవన్నీ మనకేం. చెప్పండి. మీ పేరు? అశ్విన్ కుమార్. ఎక్కడ ఉంటారు? బేగంపేట. మీ ఎమ్మెల్యే ఎవరు? మాధవ్ కృష్ణారావు. కార్పొరేటర్ మేడం పేరు మహేశ్వరి.
ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? వాటర్ అసలు టైం టు టైం ఉందా? డ్రైనేజ్ క్లీనింగ్ అవుతున్నాయా? స్ట్రీట్ లైట్స్ కానీ ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఏం లేవు మేడం, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఒక రోడ్ కొద్దిగా బాగలేదు, రోడ్ వేయాలి. చేశారు మేడం, చేస్తా అన్నారు వాళ్ళు. చెప్తాము, మీకు ఇంటిమేట్ చేస్తాము అన్నాను. ఓకే, డే బై డే 2 hours అట్లా ఇస్తున్నాం. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? బీజేపీయా, బీఆర్ఎస్, కాంగ్రెస్? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? కాంగ్రెస్ ఎప్పటి నుంచి కాంగ్రెస్ రూలింగ్, కాంగ్రెస్ మంచిది. అంటే కొంతమంది కాంగ్రెస్ ని కొంచెం హేట్ చేస్తున్నారు కదా మీకు వాళ్ళు. ఇంకా మంచి పనులే చేస్తున్నాడు ఆయన, దానికి దీనికి తప్పేం పట్టేయట్లేదు. ఇప్పుడు హైడ్రా విషయం తీసుకున్నట్టయితే హైడ్రా వర్షాకాలంలో ఉపయోగపడుతుంది అని చెప్పారు. మీ అభిప్రాయం పడుతుందా? పడుతుంది. అంటే ఏ విధంగా? డ్రైనేజ్ కానీ క్లీనింగ్, రోడ్ల మీద వాటర్ స్టక్ అవుతుంది కదా, బాగానే చేస్తున్నారు. నమస్కారం. మీ పేరు సార్? యాదగిరి. ఎక్కడ ఉంటారు? ఎస్ఆర్ నగర్ సార్. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? సార్ శ్రీనివాస్. మీ కార్పొరేటర్? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది మున్సిపల్ సమస్యలు, జిహెచ్ఎంసీ సమస్యలు. దాంట్లో ముఖ్యంగా వాటర్ సరఫరా, డ్రైనేజ్ క్లీనింగ్స్, కొత్త రోడ్లు, స్ట్రీట్ లైట్స్. మీకు వీటిలో ఏమైనా సమస్య ఉందా? రోడ్ల సమస్యలు బాగున్నాయి. అంటే ఏ విధంగా సార్? కొద్ది వర్షాలు రాగానే అంతా నిండిపోతుంటాయి, లైట్లు సరిగ్గా రావు. కొద్దిగా వర్షాలు రాగానే లైట్ కరెంట్ బంద్ అయిపోతుంది. కంప్లైంట్ చేశారా సార్ ఈ విషయంలో? చేస్తా ఉంటాం, చేసి వెళ్తారు, మళ్ళీ అదే విధంగా ఇస్తారు. అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కి ఇప్పుడున్న గవర్నమెంట్ కి చేంజెస్ ఏమైనా కనిపించిందా మీకు? కనిపిస్తుంటే కదా, మేము కూడా చూస్తూ చేస్తుంటాం. ఆ గవర్నమెంట్ కూడా బాగానే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? చెప్పలేము అది ఎవరు. అదే ఉంటది కదా సార్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. రావాలి, ఏదో ఒకటి రావాలి. మంచి వర్క్ చేస్తారు, ఏది వచ్చినా మంచి పని వర్క్ చేస్తారు. మీకు మెయిన్ సమస్యలు అంటే ఏమున్నాయి? అంటే ఇదే main. పేరు? నా పేరు రాంబాబు అమ్మ, ఏడుంటారు? ఇక్కడనే సనత్నంలోనే ఉంటాను. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే చలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ లక్ష్మీపాల్ రెడ్డి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? డెవలప్మెంట్ అసలు ఏం లేదమ్మా, అప్పుడు ఎట్లుంది అట్లనే ఉండిపోయినాయి, మోరీలు లాగానే ఉన్నాయి. అంతా కంప్లైంట్ చేసిండ్రా? కంప్లైంట్ చేస్తున్నాం, వస్తున్నారు, బాగు చేస్తున్నారు. మళ్ళీ తెల్లారే రెండో రోజే మళ్ళీ అవి అట్లనే అవుతున్నాయి. అంటే పర్మనెంట్ సొల్యూషన్ లేదు దానికి. ఏమి డ్రైనేజ్ సిస్టమ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు. కాబట్టి ఇంకేమేం సమస్యలు ఉన్నాయి మీకు? సమస్యలు అంటే ఇక ఏరియాని బట్టి అయితే సమస్యలు చాలా ఉంటాయమ్మా. అంటే మీ ఏరియాలోనే మా ఏరియా ప్రత్యేకంగా స్ట్రీట్ లైట్లు సరిగ్గా వెలగవు, ప్రాబ్లం అదొకటి. ఇంకోటి అంటే రోడ్లు అన్ని కూడా చిన్నచిన్నాయి, ఇప్పుడు అన్ని గుంతలమయమే అయిపోయినాయి అన్ని ఈ వర్షానికి, అంతా అదొక ప్రాబ్లం. అంటే హైడ్రా గురించి కూడా మనకి ముందే చెప్పింది ఏంటి అంటే, వర్షాకాలం మీకు హైడ్రా ఉపయోగం ఏంటో తెలుస్తుంది అని చెప్పిండు. మరి వర్షాకాలం వచ్చింది, మరి హైడ్రా యూజ్ అవుతుందా? హైడ్రా ఏముందమ్మా, హైడ్రా అంటే చెరువుల దగ్గర ఉంటుంది మీకు మెయిన్. అంటే గుంటలు అవన్నీ హైడ్రా పరిధిలోనే వస్తాయి కానీ పట్టించుకుంటలేదు ఎవరు కూడా, అది పరిస్థితి. సరే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? మా డౌట్ అయితే ఈసారి కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం, కార్పొరేట్. ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ అంటారు? అంటే ఇక కొత్తగా ఒక 2 years కదమ్మా వచ్చే పార్టీ, ఇక మరి డెవలప్ చేస్తారేమో, కార్పొరేటర్ మారితే మనం డెవలప్ అవుతామని ఐడియా తోటి